ఐపీఎల్ 18వ సీజన్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్ నుంచి తప్పుకోగా కెప్టెన్సీ విషయంలో కేఎల్ రాహుల్ షాక్ ఇచ్చాడు. తాజాగా రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఝలక్ ఇచ్చాడు. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. తొలి 2 మ్యాచ్లకు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అందుబాటులో ఉండడమే లేదని సమాచారం. దీనికి కారణం కూడా లేకపోలేదు. రాహుల్ భార్య అథియా శెట్టి త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బిడ్డ పుట్టిన సమయంలో అతను ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా రాహుల్ తొలి 2 మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇప్పటికే కెప్టెన్సీ ఆఫర్ తిరస్కరించిన రాహుల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కావడంతో ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో రాహుల్ 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మీద ఢిల్లీ ఫ్రాంచైజ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన కేఎల్ రాహుల్ కెప్టెన్ గా జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని లక్నో రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. అంతకుముందు పంజాబ్, బెంగళూరు, సన్ రైజర్స్ జట్లకు ఆడిన రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు రాహుల్ 132 ఐపీఎల్ మ్యాచ్ల్లో 4 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 4683 పరుగులు చేశాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ అద్భుతంగా రాణించాడు. ముఖ్యంగా జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 148 పరుగులు చేసి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి 2 మ్యాచ్ల కోసం విశాఖపట్నం వెళ్లనుంది. అంతకుముందు ఢిల్లీలో ఒక చిన్న ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది.